మాతృశ్రీ అనసూయ మహాదేవికి, అర్కపురాధీశ్వర అనసూయ మహాదేవికి. అనసూయ వ్రతకల్పంలో 3వ అధ్యాయం. అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. కృష్ణుడు అంటే మనందరికీ బాగా తెలుసు. చిన్న గోపాలుడు నెత్తి మీద పింఛం పెట్టుకుంటాడు. ఇక్కడ అమ్మ వయస్సు సుమారుగా 5-6 సంవత్సరాలు, 5 ఏళ్ళు లేదా 6 ఏళ్ళ సంవత్సరాలు. 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పక్కన మనం వ్రతం చేస్తుంటే అటు ఇటు తిరుగుతున్నారు, ఆడుతున్నారు, కాసేపు నిద్రపోతున్నారు, లేదంటే ఫోన్లో రీల్స్ చూస్తున్నారు. కానీ అమ్మ ఏం చేసింది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ అధ్యాయం పేరు చాలా గట్టి గుర్తుపెట్టుకోవాలి. అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. ఇక్కడ పొద్దున వస్తుంటే అన్నయ్య గారు చెప్పారు, ఇక్కడ దగ్గరలోనే పెనుగోవించపోలు అమ్మవారి టెంపుల్ ఉంది, అది చాలా ప్రసిద్ధి, జాతర జరుగుతుంది, లక్షల్లో భక్తులు వస్తారు జాతర జరిగినప్పుడు అని చెప్పారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు అనేటువంటి వాడు నిజంగా భగవంతుడిని మనం చెప్పుకోవాలి అంటే భగవంతుడు అంటే ఏంటి అనే ప్రశ్న మనం వేసుకున్నాం అనుకోండి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని భగవంతుడు అంటారు. మనందరం ఎలా ఉన్నాం? 3 గుణాలతో ఉన్నాం, అవునా కాదా? నిద్రలేగలేము, కొంతమంది ఏమో తెల్లవారుజామున 3ంటికి లేస్తారు, కొంతమంది 4 గంటల వాళ్ళు 9 అయినా లేవరు. సో పొద్దున్నే తెల్లవారుజామున నిద్ర లేచిన వాళ్ళు ఏ గుణంతో ఉన్నట్టు? సత్వగుణంతో ఉన్నట్టు. అట్లా కాకుండా 9 బారుడు పొద్దెక్కిన తర్వాత కూడా లేకపోతే ఎలా ఉన్నట్టు? తమో గుణంతో ఉన్నట్టు. అట్లా ఈ ప్రపంచం, ఈ సమస్తం సృష్టి అంతా కూడా ఎలా ఉంది? 3 గుణాల చేత నిర్మితమై ఉంది కదా. ఈ 3 గుణాల చేత నిర్మితమైనటువంటి సృష్టిని ఎవరు సృష్టించారు అంటే భగవంతుడు సృష్టించాడు. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడట? ఆయన దగ్గర ఈ 3 గుణాలు లేవట. ఏం లేవు? ఈ 3 గుణాలు లేవు. ఆయన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపం. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి భగవంతుడినే మనం గుళ్ళో శివలింగం రూపంలో కానీ, విష్ణు ఆలయంలో వెంకటేశ్వరంగా కానీ ఇట్లా కొలుస్తున్నాం. ఇప్పుడు అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ అంటున్నారు. కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణుడు అంటే నిరతిశయ ఆనంద స్వరూపానికి కృష్ణుడు అని పేరు. నిరతిశయ ఆనంద స్వరూపానికి కృష్ణుడు అని పేరు. కానీ మనందరం ఏమనుకుంటున్నాం? కృష్ణుడు అంటే రేపు ఎప్పుడైనా కృష్ణాష్టమి వస్తే ఏం చేస్తాం? ఫస్ట్ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా చక్కగా పిలకేసి ఒక పింఛం పెట్టి, వాడి చేతికి ఒక మురళి ఇచ్చి, ఒక చిన్న పంచి కట్టి, వెన్న పెట్టి, వాడి కాళ్ళకి పారాయణం ఏదో రాసి అక్కడ ముద్రలేసి ఆ కృష్ణుడు మా ఇంటికి వచ్చాడని చెప్పి మనం పండుగ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన కృష్ణుడిని ఎలా చూడాలి? నిరతిశయ ఆనంద స్వరూపం అనేటువంటి తత్వజ్ఞానం దృష్ట్యా గనక కృష్ణుడిని చూసినప్పుడు, ఆ యొక్క దృక్కోణంతో గనక మనం కృష్ణుడిని చూస్తే మనం పొందేటువంటి జ్ఞానం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఈ అనసూయ వ్రత కథలో అమ్మవారి యొక్క విధానం అంతా కూడా, అమ్మవారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, అమ్మవారు ఒక అవతారిణిగాను ఉన్నది, ఒక సద్గురువుగాను ఉన్నది. మామూలుగా మనకి రాముడు, కృష్ణుడు ఇంకా తదితర అవతారాలు కనుక మనం చూసినట్లయితే ఏదైనా అవతారమూర్తులుగా ఉంటారు, లేదంటే సద్గురుమూర్తులుగా ఉంటారు. ఒక కృష్ణ అవతారం తీసుకున్నాం అనుకోండి, కృష్ణుడిని ఏమంటాం మనం? కృష్ణం వందే జగద్గురు అంటాం. అంటే కృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం. ఓకే, ఆయన స్వయంగా భగవంతుడు, యాజ్ వెల్ యాజ్ జగద్గురువు కూడా, ఆయన సద్గురువు కూడా. అట్లానే అమ్మవారు కూడా అవతారమూర్తి, అలానే సద్గురుమూర్తి. మనము అమ్మవారిని అమ్మవారిగా చూసామనుకోండి, అమ్మ మాకు భక్తిని ప్రసాదించు, మాకు శ్రద్ధను ప్రసాదించు, మాకు ఐశ్వర్యం ప్రసాదించు, మాకు ఈతి బాధలని లేకుండా చేతల్ని, మాకు అనారోగ్యం తొలగించు, కాసంత మా ఇంట్లో అంతా సుఖశాంతులతో ఉండేట్టుగా చూడు, ఇట్లా అమ్మవారిగా చూసినప్పుడు కోరుకుంటాం. అదే సద్గురుమూర్తిగా చూసినప్పుడు ఏం చేస్తాం? అమ్మా ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, భూమి మీదకి ఈ శరీరం తీసుకొచ్చావంటే అటు సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. నా కర్మఫలంలో ఏది ఉంటే అదే నువ్వు ఇస్తావు, కానీ కొత్తగా ఇస్తుంది అమ్మవారు. ఈశ్వరుడు చేసే పని ఏంటి? మన కర్మఫలంలో ఏది ఉంటే అదే ఇస్తాడు. ఒకవేళ బాగా కష్టాలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? నాయన ఈశ్వర శివాలయం ఉంది కదా, వెళ్ళి కాసేపు రుద్రాభిషేకం చేసుకొని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడు ఈశ్వరుడు? ఓహో, వీడు ఆ కష్టాలని తట్టుకోగలిగేటువంటి శక్తి లేదు కాబట్టి మన కష్టాన్ని ఒక్క దెబ్బతో కాకుండా 10 దెబ్బల్లో నెమ్మదిగా వచ్చేట్టుగా ఇస్తాడు. తీసేస్తాడా? తీసాడు. మన కర్మఫలం మనకే ఉంటుంది. అదేవిధంగా సద్గురుమూర్తి దగ్గర కనుక మనం వెళ్ళామనుకోండి, ఆవిడేం చేస్తారు? ఒకేసారి 10 జన్మల్లో ఉన్న కష్టాలు తీసుకొచ్చి ఒక జన్మలో ఇచ్చేస్తారు. ఎందుకని? మనం అట్లా ఉంటేనే త్వరగా తరించబడతాం కాబట్టి. త్వరగా తరించబడాలని కోరుకునేవారు సద్గురు రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని నమస్కరిస్తారు, ప్రార్థిస్తారు, పూజిస్తారు. అట్లా కాదు, మేము రిలాక్స్డ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సుఖ సంతోషాలను అనుభవించాలి అన్నారనుకోండి, వాళ్ళు ఎలా అమ్మవారిని చూస్తారు? అమ్మవారిగా అమ్మవారిని కోరుకుంటారు. సో అట్లా అమ్మవారు సశరీరంగా, ఇన్నాడు అన్నయ్య గారు చెప్పారుగా, 1923వ సంవత్సరం నుంచి అమ్మవారు సశరీరంగా 1985 సంవత్సరం వరకు ఉన్నారనమాట.
మన్నం అనే గ్రామంలో పుట్టారు. జిల్లెలమూడి అనేటువంటి గ్రామంలో ఆమె ఆలయ ప్రవేశం చేశారు. ఈ కాలంలో అమ్మని కొన్ని లక్షల మంది వచ్చి కలిశారు. ఒక రోజులో కొన్ని వందల మంది, కొన్ని వేల, ఒక 10,000 మంది అలా వచ్చి అక్కడ ఏమి కూర్చోడానికి కానీ ఉంచోడానికి కానీ ఏమి చోటు ఉండేది కాదు. అటువంటి ప్లేస్లో ఆరు బయటే చిన్న తువాలు కొట్టేసుకుని దాని మీద పడుకోవడం, అక్కడ ఏదో చెరువులో నీరు ఉంటే ఆ చెరువులో నీళ్ళు మురికిగా ఉన్న అవే తాగేసేయడం, అక్కడ అన్నపూర్ణాలయంలో ఏదో కాస్తంత పచ్చడి మెతులు, చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం, అందరికీ చింతకాయ పచ్చడి చారు వేసుకుని తినేయడం. అమ్మని చూస్తూ ఉంటే చాలు. అమ్మ ఏం పెద్దగా ఉపదేశాలు, ఒక బహిరంగంగా ప్రవచనాలు అలా కూడా ఇచ్చిందేం లేదు. కానీ అమ్మ సమక్షంలోకి వచ్చి, అమ్మ పలానా అంశం గురించి నువ్వేమంటావు అమ్మ అని రకరకాల వాళ్ళు, రకరకాల స్థాయిల్లో కలిగినటువంటి వాళ్ళందరూ అమ్మ దగ్గరికి వచ్చి పర్సనల్గా అడిగినప్పుడు అమ్మ అందరితోనూ సంభాషణ చేశారు. ఒక సాదాసీదా వ్యక్తితోనూ సంభాషణ చేశారు. ఇప్పుడు సిద్ధేంద్ర భారతీ స్వామి వారు, ఇట్లా మనం ఎవరెవరైతే సమాజంలో గొప్ప గొప్పగా చెప్పుకోబడుతున్నామో, ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారు, ఇట్లా ఎక్కిరాల కృష్ణమాచారి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ చేత కూడా అమ్మవారు వారి మధ్య కూడా సంభాషణ జరిగింది అనమాట. అవన్నీ కూడా అమ్మతో సంభాషణ అనేటువంటి గ్రంథస్థం చేయబడి ఉన్నాయి చాలా వరకు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ అధ్యాయంలో ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాం అంటే, అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ అనేటువంటి ఘట్టంలో అమ్మ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నటువంటి తరుణంలో అమ్మ యొక్క ఆలోచన దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనందరం కూడా ఎట్లా చూస్తాం? మనందరం కూడా ఈ జగత్తుని సత్యంగా చూస్తాం. ఈ జగత్తులో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా మన జీవితంలో మనం అన్వయం చేసుకుని దీంతో ఒక తాదాత్మ్యత భావంతో ఇదే సత్యము, ఇదే పరమావధి అని చెప్పేసి అనుకుని చూస్తుంటాం. కానీ 5 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మ ఆలోచన తీరు ఎలా ఉంది, అమ్మ యొక్క దృక్కోణం ఎట్లా ఉంది, ఆ తాత్వికమైనటువంటి దృక్పథాన్ని అమ్మ మనకెలా అందిస్తున్నారు? ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అవతారమూర్తి అయినా సద్గురుమూర్తి అయినా చేసేటువంటిది ఒకటే ఒక పని, అదేంటంటే మేలుకొలుపుతారనమాట మనల్ని. ఇప్పుడు ఈ కథని ఎందుకు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, ఈ కథ ద్వారా మనం ఒక మేలుకొలుపు పొందాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. 3వ అధ్యాయం, అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. చింతల తోపు అంటే అమ్మకు చాలా ఇష్టం. చింతల తోపు అంటే చింత చెట్లన్నీ ఉండేటువంటి ప్లేస్ అనమాట. ఇప్పటి కాలం వారికి తెలియదు కాబట్టి చిన్న విశ్లేషణ. చింతల తోపు అంటే 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి అమ్మకు చాలా ఇష్టం. చింతకాయలన్నా, చింత ఆకులన్నా, చింత చిగురన్నా, చింత రసం అన్నా అమ్మకు ఎనలేని ప్రేమ. మన్నవ అనేటువంటి గ్రామంలో, మన్నవకు ఉత్తర దిశలో పడమర నుంచి తూర్పుకు ప్రవహించే మురుగు కాలువకు దక్షిణపు ఒడ్డున చింతల తోపు ఉంది. మన్నవ అనేటువంటి గ్రామంలో అమ్మవారు పుట్టారు కదా, అక్కడ దగ్గరలో ఒక చింతల తోపు ఉందన్నమాట. ఒక ఎత్తైన చింత చెట్టుని ఎక్కిందమ్మ. 5 ఏళ్ల ప్రాయంలోనే అంత ఎత్తైనటువంటి చింత చెట్టుని ఎక్కింది. చిటారు కొమ్మ మీదకి వెళ్ళింది. చుట్టూ చూసింది. అంత ఎత్తుకెళ్ళిన తర్వాత ఏం కనబడుతుంది? మొత్తం ఊరంతా కనబడుతుంది కదా. అట్లా అన్నీ చింతలే, అంటే అదే చింతల తోపు కాబట్టి చుట్టూతా ఉన్న చెట్లన్నీ కూడా చింత చెట్లే కాబట్టి ఆవిడేమంటున్నారు? అన్నీ చింతలే. అన్ని చింత చెట్లే అనలా, ఏమన్నారు? అన్నీ చింతలే అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే కేదార్నాథ్, బద్రీనాథ్, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి వారు, వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? ఎక్కడో కొండపైన ఎత్తులో ఉంటారు. ఇప్పుడు అమ్మ కూడా ఏం చేశారు? ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళారు. ఎత్తైన ప్రదేశం నుంచి వెళ్తే ఏం కనబడుతుంది? అంతా కనబడుతుంది. అంతా కనబడినప్పుడు అన్నీ చింతలే అంటే అర్థం ఏంటి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం, దుఃఖాది దుఃఖం. ఇట్లా తాత్వికంగా చూసినప్పుడు ఆ యొక్క పదంలో అన్ని చింతలే ఉన్నప్పుడు ఏం చేస్తాం? చుట్టూతో అన్ని కూడా చింత చెట్లే ఉన్నాయనుకుంటాం. కానీ తాత్విక కోణంలో చూసామనుకోండి, అప్పుడు ఎలాంటి దృక్పథం వస్తుంది మనకి? ఓహో, మనం పుట్టుట దుఃఖమే, పెరగడము దుఃఖమే, ఆ వృద్ధాప్యము దుఃఖమే, మరణము కూడా దుఃఖమే అనేటువంటి భావం తీసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి తాత్వికమైనటువంటి దృక్పథాన్ని 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి అమ్మ మనకు ఎలా అందిస్తున్నారు ఇప్పుడు చూద్దాం. ఒక ఎత్తైన చింత చెట్టు ఎక్కింది, చిటారు కొమ్మ మీదకి వెళ్ళింది, చుట్టూ చూచింది, అన్నీ చింతలే, ఎటు చూచినా చింతలే, అంతా చింతలమయం. చింత అంటే ఏంటి? ఆలోచన. మనకి ఎప్పుడు ఒక వర్రీనెస్ ఉంటుంది కదా, అయ్యో ఏమవుతుందో, అయ్యో లేట్ అయిపోతుందేమో, అయ్యో ఇంటికి ఇచ్చేస్తే ఆయన ఇచ్చేస్తారో, మనకి అన్నం పెట్టాలేమో, పిల్లలు వచ్చేస్తారేమో, వీళ్ళ ఆదివారం కదా తొందరగా వెళ్ళిపోతే బెటర్ ఏమో, ఇలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి లేవా? ఏదో ఒకటి సీరియల్ అయిపోతుందనో, ఇంకోటనో, క్లాస్ టైం అయిపోతుందో, స్కూల్ పిల్లలకి టైం అయిపోతుందో, బస్సు వచ్చేస్తుందనో, ఇలా రకరకాల వరీస్ ఉంటాయా లేదా? అటువంటి వరీస్ అన్నింటినీ కూడా మనం చింతల కింద తీసుకోవచ్చు అనమాట. అంతా చింతలమయం. ఇదేంటి? కావాలని చింతల తోపు మధ్యకు వచ్చి చింత చెట్టు ఎక్కి కూర్చుని మనం కూడా ఏమొచ్చాం? కావాలని జన్మకు వచ్చాం. ఎటువంటి జన్మకు వచ్చాం? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలను దర్శనం అనేటువంటి జన్మ తీసుకోవడానికి మనం వచ్చాం. వచ్చి అంతా మళ్ళీ చింతలమయ్యో, అయ్యో మొత్తం అంతా జన్మంతా బాధేరా బాబు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. ఇదేంటి? కావాలని చింతల తోపు మధ్యకు వచ్చి
చింత చెట్టు ఎక్కి కూర్చుని ఎటు చూసినా చింతలేదని ఆశ్చర్యపోతానేంటి, మనం కూడా ఏం చేస్తున్నాం, ఆశ్చర్యపోతున్నాం అట్లాగే అని అమ్మ తనలో తానే సన్నగా నవ్వుకుని ఆలోచించసాగింది. చింత చెట్టు ఉన్నది, దీనికి చిగురు వేస్తుంది, ముదురాకు ఉంటుంది, పూలు పూస్తాయి, లేతాకులు కాస్తాయి, ముదురుకాయలు ఉంటాయి, పండుటాకులు ఉంటాయి. ఇక్కడ ఈ చింత చెట్టు అనేటువంటిది మన జీవితం లాంటిది అనమాట. మన జీవితంలో కూడా చిగురు ఉంటుంది, ముదురాకులు ఉంటాయి. అంటే మన సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి కదా. దానికి ఇది తాత్వికంగా మనం తీసుకోవాలి. ఇంకా అమ్మ స్వయంగా చెప్పినటువంటి తాత్విక విశ్లేషణ రాను రాను వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ అన్ని లక్షణాలు ఒకేసారి చూపించలేకపోతున్నది. మన జీవితంలో కూడా అన్నీ ఒకేసారి ఉండవు కదా, ఒకసారి ఒకటి ఒక్కొక్క ఫేజ్ అనమాట. కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. అమ్మ వాక్యం చూడండి ఏం చెప్తున్నారు, కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. ఇది చాలా చిన్న విషయమే కదండి, ఎప్పుడైనా కానీ టైం ప్రకారమే కదా. పొద్దున పూట సూర్యుడు ఒకలా ఉంటాడు, మెట్ట మధ్యాహ్నం చాలా ఎండ కాస్తాడు, సాయంత్రం మళ్ళీ చల్లబడతాడు, ఇది అందరికీ తెలిసిందే కదా అనుకుంటే కాదు. ఇక్కడ ఆ కాలం అనేటువంటిది కూడా మనము బాల్యము, యవ్వనము, కౌమారం, వృద్ధాప్యం అలా కూడా తీసుకోవచ్చు. ఇలా మనం అన్వయించుకోవాలన్నమాట ఆ యొక్క కథని. కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతం అవుతుంటాయి, గుణాలు కూడా కాలానికి కట్టుబడుతున్నాయన్నమాట. ఇది అమ్మ చెప్పినటువంటి వర్డ్, ఇక్కడ బోల్డ్ లెటర్స్తో రాశారు. గుణాలు కూడా కాలానికి కట్టుబడుతున్నాయి అన్నమాట. అనుకుంటూ ఉండగా అమ్మ ఎక్కి నిల్చున్న కొమ్మ ఆ పావన పాదస్పర్శతో పునీతమై జీవన లక్ష్యమే సఫలీకృతమైనట్టు. ఇది ఆ చెట్టు కొమ్మట అమ్మ యొక్క పాదం యొక్క స్పర్శ తగిలి ఆహా నా జన్మ ధన్యమైపోయిందిరా అని చెప్పేసి పుట్టుకుని వెళ్ళిపోయిందట. సఫలీకృతమైనట్టు తనకు ఇక జీవితం మీదే వాంఛే లేనట్లుగా విరిగిపోయింది. వెంటనే అమ్మ ఆ కొమ్మ మీద ఎక్కిన కొమ్మ విరిగిపోతే ఏమవుతుంది, పడిపోతారు కదా, అలా పడిపోతూ పక్కన ఉన్నటువంటి కొమ్మని అమ్మ పట్టుకున్నారనమాట. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఇందాక అన్నయ్య గారు చెప్పినటువంటి కథల్లో కానీ ఆ స్మాల్గా అమ్మ జీవిత చరిత్రలో కానీ అమ్మ పుట్టినప్పటి దగ్గర నుంచి మిరాకిల్స్ అంటే ఏదో ఒక రకమైనటువంటి విభూతి దర్శనం. దాన్ని మిరాకిల్ అని కూడా అనకూడదు, ఆ పదం ఇంగ్లీష్లో మన సంస్కృత పదాలకి సమానార్థకాలు ఉండవు. అందుకని ఆ విభూతి దర్శనం, ఈశ్వరుడి తరఫున జరిగేటువంటి ప్రతి దాన్ని లీలలు అంటారనమాట. కృష్ణ లీలలు అంటాం కదా, అట్లా ఆ లీలా వైభవాన్ని మనం విభూతి దర్శనం కింద తీసుకోవాలి. అటువంటి విభూతి దర్శనాలు అంటే అమ్మవారి యొక్క నెలల పిల్లగా ఉన్నప్పుడే అమ్మ దగ్గరికి వచ్చేసి ఒక తేలు చనిపోవడం, ఒక పిల్లి చనిపోవడం, అట్లా ఒక కుక్క అమ్మ పాదాల మీద ముట్టి పెట్టి చనిపోవడం, ఇట్లా ప్రతి దగ్గర కూడా ఏమవుతుందంటే అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అవి ముక్తిని పొందుతున్నాయి అనమాట, రకరకాల జీవులన్నీ కూడా. అట్లాగూ లీలా దర్శనం అనేటువంటిది అక్కడ జరిగినాయి అనమాట. సరే, ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. అమ్మ ఎక్కి నిలుచున్న ఆ పావన పాదస్పర్శతో పునీతమైన జీవన లక్ష్యమే సఫలీకృతమైనట్టుగా తనకు ఇక జీవితం మీద వాంఛేయలేనట్టుగా చెట్టు కొమ్మ విరిగింది. వెంటనే అమ్మ పక్క కొమ్మను పట్టుకుంది. అమ్మ ఎక్కిన కొమ్మ విరగటం అదే మొదలు. అమ్మ లోగడ చిటికేశ్వరపు చెట్టు, బాదం చెట్టు కూడా ఎక్కింది. పాలు అమ్ముకుంటే కానీ జీవనం లేనటువంటి ఒక ముసల్ది బర్రెకు మేత వేయాలనుకుంటే బర్రెకు మేత లేదని బాధపడినప్పుడల్లా అనేక పర్యాయాలు చిటికేశ్వర చెట్టు ఎక్కింది. అంటే ఆ చెట్టు ఎక్కి ఆకులు కోస్తే ఆ బర్రెకి కాసంత పశుగ్రాసం అనమాట. చిదంబరరావు తాతగారు అంటే అమ్మగారి యొక్క తాతగారు విస్తళ్ళు కుట్టేందుకు ఆకుల కోసం అన్వేషణ ప్రారంభించినప్పుడల్లా బాదం చెట్టు ఆకులు తీసుకుని విస్తళ్ళు కుట్టడానికి కూడా అమ్మ బాదం చెట్టు కూడా చకచకా ఎగబ్రాకేది. ఆ రెండు చెట్లు చాలా పెలుసు, అంటే త్వరగా విరిపోయేటువంటి లక్షణాలు ఉన్నటువంటి చెట్లు అనమాట అవి. కానీ అవి ఎప్పుడు విరగలేదు. చింత చెట్టు చాలా గట్టి, అయినా కానీ అది విరిగింది. అమ్మ అందుకు ఆలోచించి ఇంతకు అన్నింటికీ కాలమే ఆధారం అనుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. మనందరం ఏదైనా జరిగితే ఏమనుకుంటాం, పలానా వాడు కారణం అనుకుంటాం, పలానా వలన ఇలా జరిగింది అనుకుంటాం. కానీ ఇదంతా కాలం యొక్క మహిమ, ఇదంతా కాల మహిమ. ఆ పదం ఎప్పుడో అప్పుడప్పుడు సినిమాల్లోనూ సీరియల్లోనూ వింటూ ఉంటాం, కానీ మన జీవితంలో మనం అప్లై చేసుకోం అనమాట. అది అంతా అన్నిటికీ కాలమే ఆధారం. అందుకని కృష్ణుడు కూడా ఏం చెప్తాడంటే కాలోస్మి లోకక్షయ కృత్ప్రవృద్ధో అని చెప్తాడు భగవద్గీతలో. అంటే లోకం యొక్క వృద్ధికి క్షయానికి నేనే కాలస్వరూపుడినై కారణభూతంగా ఉన్నాను అని భగవద్గీతలో చెప్తాడనమాట. ఇక్కడ అమ్మాయి కృష్ణుడే అమ్మ అనే మాటలో మనం దాన్ని కూడా రెఫరెన్స్ కింద తీసుకోవచ్చు. ఆ రెండు చెట్లు ఇంకొక కొమ్మ మీదకు ఎక్కి దాని చిట్ట చివరి వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ ఆ చిట్టారు కొమ్మకి ఎక్కిన తర్వాత అది విరిగిపోయిన తర్వాత మళ్ళీ రెండో కొమ్మ పట్టుకుని ఆ రెండో కొమ్మ మీద కూడా చిట్టారు కొమ్మ మీదకి వెళ్ళింది. ఏమీ పట్టుకోకుండా అక్కడ నిల్చుని గ్రామం నలుదిక్కుల దృష్టి సారించింది 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి అమ్మ. ఈ కొమ్మ ఇప్పుడు విరగదేమి, మరి ఇందాడు కొమ్మ విరిగింది కదా, ఇది ఎందుకు విరగడం లేదు, పైగా ఊరంతా చూపిస్తున్నది. అయితే ఈ కొమ్మ ఊరిని చూపిస్తున్నదా, నేను చూడగలుగుతున్నానా? మూడును అమ్మ ఎలా విచారణ చేస్తున్నారు చూడండి. 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి అమ్మ ఈ రకంగా విచారణ చేస్తున్నారు. ఇక్కడ వేదాంతంలో ఏం చెప్తారంటే దృశ్యము, దృక్కు, దృష్టి అని 3 చెప్తారన్నమాట. దృక్, దృశ్య, ద్రష్ట, చూసేవాడు, చూడబడేది, చూడబడుతున్నటువంటి దృశ్యం. ఈ విధంగా ఇలా 3 ఉండేటువంటి వాటిలన్నిటి త్రిపుడు అంటారు.
ఈ సృష్టి అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మూడిటితో ఉంటుంది అనమాట, త్రిపుటి రూపంలో ఉంటుందన్నమాట. అట్లా దాని గురించి విచారణ చేస్తున్నారు. చెట్టు ఉన్నదని గుర్తించింది నేను, చెట్టు ఎక్కింది నేను, కొమ్మ విరిగినట్లు గుర్తించింది నేను, మరొక కొమ్మను ఆధారం చేసుకున్నది నేను, చిటారు కొమ్మకి ఎక్కింది నేను, ఊరు నలువైపులా చూచింది నేను, ఇదంతా నేనని అనుకున్నది నేను అనుకుంటూ 2-3 చెట్లకు అవతలగా తల ఉంచుకుని నడిచి వెళ్తున్నటువంటి గంగరాజు పున్నయ్య గారిని చూచింది. ఈ లోపల విశ్లేషణ, ఆమె అంతరంగంలోనేమో విశ్లేషణ జరుగుతుంది, ఈ సృష్టి యొక్క విచారణతో జరుగుతుందన్నమాట. ఇదంతా నేనే కదా అనుకుంటుంది, నాలోనే జరుగుతుంది కదా, ఆ చెట్టు ఎక్కింది నేను, ఇది చేసింది నేను, అది నేను, ఇది నేను, ప్రతిదానికి ఆన్సర్ ఏమొస్తుంది, నేనని వస్తుంది. అలా లోపల అంతరంగంలో విచారణ జరుగుతుండగా ఒక ఆయన గంగరాజు పున్నయ్య గారు అని ఆయన తాతగారు, ఆయన అట్లా వెళ్తూ ఉండడం గమనించిందంట. తాతగారు అని పిలిచింది. వేణుగానం లాంటి ఆమె గొంతు, ఆమె స్వరం ఎలా ఉందంటే వేణుగానంలా ఉందట. వేణుగానం లాంటి కంఠం, ఈ శబ్దం ఎక్కడి నుండి అని పున్నయ్య గారు ఆ పెద్ద ఆయన ఏం చేశారు, గిరగిరా తిరిగారు, అటు ఇటు చూశారు. చూస్తే ఆత్మ ప్రదక్షిణ చేసినట్లు చూశారు. మళ్ళీ అదే పిలుపు, తాతగారు అని పిలిచారు అని అమ్మ పిలిచింది. ఆ పిలుపులోని స్వరతరంగాలు పున్నయ్య గారిలోని అణువును స్పర్శించాయి. తనువెల్లా పులకాంకితమైంది. తలపైకెత్తారు. చింత చెట్టుపై కృష్ణుడు శిరమున పింఛము, ఉరమున కౌస్తభము, కరమున పెదవులను సంబోధిస్తూ మురళి మనోమోహన లావణ్యమూర్తి కనుల ముందు. ఆయనకి అమ్మవారు ఎలా కనిపించారట, ఒక కృష్ణుడిగా బాలకృష్ణుడి రూపంలో కనిపించారట. ఆ విశ్వసమ్మోహన కమనీయ మూర్తి కరుణామయ హృదయస్పందన సంజనితము, మధుర మధుర సుధాపూర్ణ లలితధర సమోత్పన్నము, సుందర వంశీ వినర్గత వినర్మల మనోహర స్వరలహరి పొంగులు వారి వీణులు చే కాస్త సమస్త నాడీ మండలాన్ని విచలితపరిచింది. చూడండి, ఒక్కసారి భగవంతుని యొక్క దర్శనం జరిగితే ఆయనలో ఎన్ని పరిణామాలు జరిగినాయో, అంత పులకాంకితుడైపోయాడు అనమాట. మనం కూడా ఎప్పుడైనా మనకి అలా ఏదైనా ఒక లీలా మాత్రంగా మనకి కనుక ఇదేదో దేవుడి మహిళ అనిపించింది అనుకోండి, మనకి ఎలా థ్రిల్ అవుతాం, ఆయన కూడా థ్రిల్లింగ్ అనేటువంటి ఫీలింగ్ని పొందుతున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఏదో సందర్భంలో ఇలా అనిపిస్తూ ఉంటుంది, అరే మనం అనుకున్నదే భగవంతుడు మనకి నెరవేర్చాడే, ఈ రకంగా మనం భగవంతుడి సహాయం పొందామే అని అనిపిస్తూ ఉంటుంది. కృష్ణ అని పున్నయ్య గారు పారవస్యులై పులకాంకితులై కేకవేసి ఆ చెట్టు కిందకు పరిగెత్తి తలపైకెత్తారు. చూపులకు శూన్యం తగిలి వెనకకు మరలి వచ్చి పున్నయ్య గారి మనస్సును వెక్కరించాయి. నిరాశోపహతులై, అంటే ఆయన చూశాడు కానీ కృష్ణుడు కనిపించలేదన్నమాట. ఆయన చూసినప్పటికీ కనిపించబోయేటప్పటికీ నిరాశ కలిగింది. ఎక్కడికి వెళ్ళావు కృష్ణ, ఎక్కడ దాగావు ప్రభు అని అరుస్తూ అన్వేషిస్తూ వీధిన పడ్డారు. ఆ వంశీనాదం మళ్ళీ వినిపించింది. అంటే మళ్ళీ తాతగారు అని మళ్ళీ అమ్మ కేక వేసిందనమాట. ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చెట్టుపైకి చూచారు. ఆ రమణీయానన పరివేషితమైన దివ్య తేజోవలయం. క్షణం ఆలసించక చెట్టు క్రిందకు పరిగెత్తారు. దివి నుండి భూకి అవతరణ చేసినట్లు అమ్మ చెట్టు దిగింది. పున్నయ్య గారు పరవశులై పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తున్నారు. అమ్మ దగ్గరకు వెళ్ళి పిలిచింది. పున్నయ్య గారి కన్నుల్లో లౌకిక దృష్టి లేదు. అమ్మను అమాంతం కౌగిలించుకుని తన బాహుబంధంలో బిగించుకుని, దొరికావలే దొంగ, నిన్నింక వదలలే నిజంగా అని రాగాలు తీస్తూ అమ్మను తన భుజంపై వేసుకుని, వచ్చావా కృష్ణ, వచ్చావా, నా మొర విన్నావా, ప్రభు విన్నావా, నన్ను పాలింపక నడిచి వచ్చితివా అంటూ అమ్మను చూసి కృష్ణుడు అనుకుని కృష్ణుడిలా ఆయన కనబడుతోంది. మనకేమో మన అమ్మవారు. అలా కృష్ణుడి రూపంలో దర్శనం పొందుతున్నటువంటి ఆయన కృష్ణ ధ్యానంలో ఉంటూ అమ్మను అలా ఆర్తితో పాడుతున్నాడు అనమాట. అని ఆర్తితో ఆర్ద్ర హృదయంతో పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వీధి వీధికి తిరిగారు. చూచిన వారందరూ పున్నయ్య గారి అకలంక కృష్ణ భక్తిని స్మరించి తల్లి లేని పిల్ల మీద ప్రేమతో ఆ విధంగా ఆవేశంతో పరవశించి పాడుతున్నాడు అనుకున్నాడు. చుట్టూతున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆయన ఏదో పిచ్చిమాలోకంలో పాడుతున్నాడు, పాపం ఆయనకి నిజంగా కృష్ణ సాక్షాత్కారం అయిందని ఎవరు అనుకుంటారు, ఎవరు అనుకోరు కదా. అది ఆయన యొక్క దర్శనం, ఆయన యొక్క స్వానుభవం. కానీ చూసే వాళ్ళందరికీ ఏంటి, అదిగో పలానా కరణంగారమ్మాయి, పలానా అనసూయమ్మ గారు ఎత్తుకున్నారు, పాపన ఆమెకి తల్లి లేదు కదా అందుకని ఎత్తుకుని ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. కృష్ణ భక్తిని స్మరించి తల్లి లేని పిల్ల మీద ప్రేమతో ఆ విధంగా ఆవేశంతో పరవశించిపోతున్నాడు అనుకున్నారు. ఎంతో అభిమానం గల పున్నయ్య గారు ఎన్నడూ లేనిది నృత్యగానాలతో వీధుల వెంట పరుగులెత్తడం చూసి ఆ ఉన్మదావస్థ ఏమోనని భయపడి వారి తమ్ముడు రామసుబ్బయ్య గారు వారిని వెంబడించారు. ఒక్కొక్కసారి భక్తిలో కూడా ఒక ఉన్మత్తం అంటే పిచ్చితనం అనమాట. అంటే ఆ తన్మయత్వంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. మనకి రామకృష్ణ పరమహంస చెప్తుంటారు, ఎటువంటి ఉన్మత్తావస్థ అంటే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి కండువా కూడా జారిపోతుంటాయి కూడా గమనించలేనటువంటి ఉన్మదావస్థ. అంటే భక్తి పారవస్యం ఆ స్థాయిలో ఉందన్నమాట. ఓకే, భక్తి రసాయనం అనే దానిలో కూడా చెప్తారు ఇంత గొప్పగా.
సో విధుల వెంట పరుగుతడం చూసి ఉన్మదావస్థ ఏమోనని భయపడి వారి తమ్ముడు రామసుబ్బయ్య గారు వాడిని వెంబడించారు. గ్రామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి పున్నయ్య గారు సీతాప తాతగారికి ఇంటికి, అంటే అమ్మగారి తాతగారి ఇంటికి ముందుకు వచ్చి వసారాలోకి వచ్చారు. దిగటానికి కూడా వేళ లేకుండా అమ్మను తన భుజం పైన గట్టిగా బంధించి వేశారు. మరి దేవుణ్ణి ఎంత గట్టిగా పట్టుకోవాలో చూడండి. ఆయనకి ఒకసారి దొరికిన తర్వాత వదులుకోవాలా? లేదు కదా. మరిడమ్మ గారు బయటికి వచ్చి చూచి అన్నది, ఏమిట్రా పున్నయ్య, అమ్మాయిని ఎత్తుకొచ్చావు, మీ ఇంటికి వచ్చిందా? వాళ్ళమ్మ పోతూ చెప్పిందేమో, నీ దగ్గర కృష్ణమూర్తి ఉంటాడు కదూ, ఆయన కృష్ణ భక్తుడు కదా, వాళ్ళ ఇంట్లో కృష్ణమూర్తి అంటే కృష్ణుడి యొక్క విగ్రహం ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ ఏమైనా చెప్పిందేమో నీ దగ్గర కృష్ణమూర్తి ఉంటాడని. ఉంటాడేమిటి, ఉన్నాడు ఇదిగో అని చెప్పేసి అమ్మవారిని చూపిస్తూ ఆయన ఏమన్నాడు, ఈమెడే కృష్ణుడు అని చెప్పేసి ఆయనకి అది అనుభూతమైనటువంటి దర్శనాన్ని ఆమెకి వివరించబోతున్నాడు. అంటూ అమ్మ చెక్కిళ్ళు పుడికి ముద్దు పెట్టుకున్నాడు. తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననా? ఇక్కడ ఉంటాడేమిటి, ఉన్నాడు ఇదిగో పున్నయ్య గారు అమ్మను ఒళ్ళోకి తీసుకుని. అమ్మ తల్లి లేని తల్లి అంటూ అమ్మ చెక్కిళ్ళు పుడికి ముద్దు పెట్టుకున్నారు. అమ్మవారి యొక్క అమ్మగారు చిన్నతనంలోనే, అమ్మకు చాలా పసి వయసులో ఉన్నప్పుడే అమ్మ చనిపోయారు కాబట్టి, వాళ్ళ తల్లి చనిపోయారు కాబట్టి తల్లి లేని తల్లి అని సంబోధన చేశారు అనమాట. తల్లి లేని తల్లి అంటే మొట్టమొదట ఇప్పుడు తల్లి అంటే తొలి అని అర్థం. అమ్మవారు చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటంటే తల్లి అంటే తొలి. మరి తల్లి లేని తల్లి అంటే ఏంటి? ఎవరికైతే ఆదిశక్తి అనమాట. అంటే మొట్టమొదట ఈ సృష్టి ప్రారంభం కాకముందు, సృష్టి కార్యం జరగకముందు అప్పుడు ఉన్నటువంటి శక్తి స్వరూపం ఎవరు? ఆవిడ కదా అసలైన తల్లి. అటువంటి తల్లికి ఇంకా తల్లి ఏముంటుంది? ఆవిడే తొలి తల్లి. సో తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననా అని 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి అమ్మవారు అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. తల్లి లేని తల్లి అంటే భౌతికంగా తల్లి లేదని తల్లి అని కాకుండా అసలు మూలంలో నేనే అన్నిటికీ మూలం నేనైనటువంటి నాకు ఇంకా వేరే మూలం ఏముంటుంది అనేటువంటి భావం వచ్చేట్టుగా తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననా అని అమ్మ తల్లి శబ్దానికి అర్థం ఇచ్చింది. అవును, తనను గురించి అయినా తాను చెప్తే కానీ మనకు తెలియదు. భగవంతుడి యొక్క స్వరూప వర్ణన భగవంతుడు చెప్పుకుంటే తప్పితే మనకు అర్థం కాదు. మనందరం ఏమనుకున్నాం? ఇందాక మొట్టమొదట్లో మనందరం త్రిగుణాలతో ఉన్నాం. భగవంతుడు ఎలా ఉన్నాడు? నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు. మరి గుణాలతో ఉన్నటువంటి మనము నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? ఆయన అందుకనే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ మనకి సగుణ సాకారంగా ఉన్నటువంటి అర్జునుడిని నెపంగా చేసుకుని మనకి భగవద్గీత ద్వారా ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎలా మనం పొందాలి, ఎలా అందిపుచ్చుకోవాలి, మనం ఆ పరమాత్మలో ఎలా కలవాలనేటువంటి ఉద్దేశంతోనే భగవద్గీత బోధ చేశాడు అనమాట. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆ అర్థం వచ్చే మాట అందులో ఏమున్నది అని చిదంబరరావు తాత గారు జిజ్ఞాసుగా అడిగారు. తల్లి లేని తల్లి అంటే అంత అర్థం ఏముందని. అంతలో పున్నయ్య గారు నవ్వి, కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు కనుక ఆ తల్లికి ఉన్నది కనుక ఆ అర్థం వచ్చింది. ఆవిడ తాత్విక కోణంతో చూసింది కాబట్టి ఆ విధమైనటువంటి భావం ఆవిడ ఎక్స్పీరించింది అనమాట. కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉందంటారా? మళ్ళీ అమ్మ క్వశ్చన్ వేసింది. చిన్న పాపగా ఉన్నటువంటి అమ్మ ఏం క్వశ్చన్ అంటే, కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి, ఇందాక మనం ఏమనుకున్నాం? కృష్ణుడు అంటే బాలకృష్ణుడు, నెత్తి మీద పించి ఉన్నవాడు కాదు, నిరతిశయ ఆనంద స్వరూపానికి కృష్ణుడు అని పేరు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉందంటారా అని అమ్మే ప్రశ్న వేస్తున్నారు. ఏమోనమ్మా, అంతగా చెప్పలేను, నీ వంక చూడగా చూడగా కిష్టపవేమోనని అనుమానం వేస్తున్నది అన్నారు. అనుమానమేగా? అవునులే, అనుమానం కాకపోతే కిష్టప్ప అని పిలిచేవారుగా. కృష్ణుడికి కృష్ణతత్వానికి తేడా ఏమిటి అనే ప్రశ్న మేము వేశామనుకుని నువ్వు చెప్పమ్మా సమాధానం అని అనగా అమ్మ అంగీకరించింది. కృష్ణతత్వం అంటే కృష్ణుడి లక్షణాలు కలిగింది. కృష్ణుడు అంటే కృష్ణుడే. కృష్ణుని గురించి చెప్పుకోవడానికి పురాణాలే ఆధారమైనాయి. ఆ పురాణాలు చెప్పిన లక్షణాలు ఎక్కడ ఉంటే వాటిని కృష్ణతత్వం అంటున్నాం అంటూ ఆచార్యుని వలె వివరిస్తున్న అమ్మను చూచి, వాడే వీడు, వీడే వాడు, అప్పుడు ఆకారంలో వచ్చాడు, ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడు అంటూ అమ్మ వంక చూచి కదలని చెయ్యి ఎత్తి నమస్కారం చేసి నంగి మాటలతో చెట్టు మీద నిలుచున్నది నీవే, నీవే కృష్ణుడివి అంటూ చెయ్యి పైకెత్తారు. అమ్మ ఆ చేతిని అందుకున్నది. జై హో మాత. మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై. ఓంకార స్వరూపిణి అనసూయ మహాదేవికి, మహావిష్ణు స్వరూపిణి అనసూయ మహాదేవికి.